ఈనాటి అద్భుతాలు అనే ప్రోగ్రాంకి మీకు మరల స్వాగతం. మనతో విల్సన్ నకిన్సో పాస్టర్ గారు ఉన్నారు. యాక్చువల్లీ మీరు ఎవాంజలిస్ట్ పాస్టర్, టీచర్, బోధిస్తూ ఉంటారు. మీరు చాలా పనులు చేస్తారు. మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నాం విల్సన్. మనం శ్రమలను గురించి కొంచెం మాట్లాడుకున్నాం. మన జీవితాల్లో శ్రమలు అనేవి వాస్తవంగా ఎలా పనిచేస్తాయి అనేది గడిచిన వారం ఈ విషయంపైనే మాట్లాడుకున్నాం. ఈ ప్రోగ్రాం యొక్క టైటిల్ దేవునికి సమస్తము సాధ్యము. ముందుగా నేను ఆయన మన విమోచనుడు అని అంటాను. ఎందుకంటే మనందరం బంధింపబడి ఉన్నాం. నీకు క్రీస్తు అంటే ఎవరో తెలియకపోయినా వారింకనూ శత్రువు యొక్క మాయలోనే వారి వశంలోనే ఉన్నారని అర్థం. దాని గురించి చెప్పండి. అవును, బైబిల్లో దీని గురించి ఒక దగ్గర చెప్పబడి ఉంది. మొత్తం విశ్వం అంతా సాతానుడు దుష్టుని యొక్క ప్రభావంలో ఉంది అని మొత్తం అంతా వివరంగా రాసుంది. మొత్తం సృష్టి అంతా కూడా వాడి ప్రభావంలోనే ఉంది అంటే దేవుడు ప్రజలని కాపాడలేడు అని అర్థం కాదు. దేవుడు ఖచ్చితంగా కాపాడి తీరుతాడు. చూడండి, ఇదంతా కూడా ఒక రెవల్యూషన్కి సంబంధించినది. అలాగే నువ్వెవరు అనేది తెలుసుకోవడంలోనే ఉంది. దేవునితో సమస్తము సాధ్యమని చెప్పబడుతుంది. ప్రతిదీ సాధ్యమే. మీరు నమ్మండి, మనుషులకి ఏది సాధ్యం కాదో అది దేవుడికి సాధ్యం. దేవుడికి సాధ్యం కాదంటూ ఏదీ లేదు. ఈ రోజు ఉదయం నేను సువార్త చెప్పిన చర్చిలో ఒక సాక్ష్యాన్ని నేను పంచుకున్నాను కూడా. నేను ఒక మిషనరీగా పనిచేస్తున్నప్పుడు మిషనరీగా నన్ను వెస్ట్ ఆఫ్రికాలోని మాలి అనే దేశానికి నన్ను పంపించారు. దాని రాజధాని బమాకో. అక్కడ నేను ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నాను. అక్కడ నేను ఒక గెస్ట్ హౌస్ని రెంట్కి తీసుకునే ముందు వివిధ దేశాల ప్రజలను నేను అక్కడ కలుసుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళలో డచ్, అలాగే ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికన్స్, ఫ్రెంచ్ వాళ్ళు, ఇలా చాలామంది ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడాడు, విల్సన్ నువ్వు వాళ్ళతో మాట్లాడు అని. నేను మాట్లాడలేను. వాళ్ళంతా మిషనరీకి చెందినవారు. వాళ్ళంతా మిషనరీ పనికొచ్చామని జవాబిచ్చారు. మొదటి రోజు, రెండో రోజు వాళ్ళతో మాట్లాడు అన్నారు. దేవుని వాక్ అది. ఇకప్పుడు నేను సాయంత్రం ఆ లంచ్ అలాగే డిన్నర్లోని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ సార్, మీతో మాట్లాడమని దేవుడి నుంచి నాకు వాక్కు వచ్చింది అని వాళ్ళతో చెప్పాను. ఒక్క 10 నిమిషాలు మీ సమయాన్ని నాకివ్వండి అని వాళ్ళని నేను అడిగాను. 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే దేవుడి శక్తి పూర్తిగా అక్కడున్న వారందరి మీదకి వచ్చింది. వారిలోని ప్రతి ఒక్కరూ కూడా నేల మీద పడిపోయారు. నిజమా? దేవుని మహిమ. ఈ సంఘటన నాకు ఒక ఇన్విటేషన్ లాగా పనిచేసింది. అప్పుడు నాకొక కొత్త ప్రపంచానికి పూర్తిగా దారి చూపించింది. మనకొక శక్తి ఉంది. ఆ శక్తి పూర్తిగా మన నోటి నుండి ఉద్భవించింది. మనం ఏదైతే అన్నామో, ఏది మాట్లాడామో అది మన మాటల్లోంచి వచ్చింది. ఇదంతా దేవుని శక్తే. నేను ఏదైతే బోధిస్తానో అది ఫ్రీస్లాండ్లో ఉన్న వారికి అర్థమైంది. అలాగే ఆఫ్రికా నుండి కూడా నాకు రాశారు. అంతకంటే ముందే నేను గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. ఒక పెద్ద అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకున్నాను. వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళని నాకు నీళ్లు కావాలని అడిగాను. వాళ్ళని కొంచెం మంచినీళ్లు నా ఈ చిన్న పాత్రలో పొయ్యమని అడిగాను. ఎందుకంటే అవి నాకు త్రాగడానికి అలాగే స్నానం చేయడానికి ఉపయోగపడతాయి. అవును. కానీ అక్కడికి వచ్చిన వారు యాసిడ్ నీళ్ళని తీసుకొచ్చారు. నిజమా? యాసిడా? యాసిడ్ నీళ్లు. నాకు తెలీదు. నేను ఆ దేశంలోని అక్కడ సువార్తని ప్రారంభించబోతున్నాను. మీరు ఆ నీళ్లు తాగారా? నేను ఆ నీళ్లను తాగడం మొదలుపెట్టాను. స్నానం చేయడం కూడా మొదలుపెట్టాను. వెంటనే నా జుట్టంతా రాలిపోతున్నట్టు నాకు అనిపించింది. పూర్తిగా నేను గమనించాను. నా కడుపులో కూడా మంట స్టార్ట్ అయింది. మొత్తం అంతా కాలిపోతున్నట్టు, పూర్తిగా నొప్పి. నిజమా? నేను పూర్తిగా బలహీనమైపోయాను. నేను కింద పడిపోవడానికి ముందే నేను ఒక మెసేజ్ని పంపించాలని నేను త్వరపడ్డాను. అక్కడ ఆ రోజుల్లో టెలెక్స్ ఉండేది. దాన్ని టెలెక్స్ అంటారు. దాంట్లోనే నేను పంపించాను. నేను పూర్తిగా కింద పడిపోతున్నా, చనిపోబోతున్నా. నేనొక్కనే ఇంత పెద్ద బిల్డింగ్లో ఉన్నాను. నేను చర్చిని స్టార్ట్ చేయాలనుకున్నాను, రైట్, ఆ ఆఫ్రికాలోని. కానీ అప్పుడు వేరే జరిగింది. నేను ఆ సందేశాన్ని పంపించి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా, నిరీక్షిస్తూ ఉన్నాను.
నాకైతే పూర్తిగా అది గుర్తుంది. 24-27 రోజులు. సాధారణంగా యూరోప్ నుండి ఆఫ్రికాకి ఏదైనా పంపించాలి అనుకుంటే మాత్రం సుమారు 30 రోజులు పడుతుంది. మీరు నమ్ముతారా సార్? 24 నుండి 27 రోజుల్లో ఒక రాత్రి నేను పడుకుంటున్నప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. విల్సన్, విల్సన్, పైకిలే. నువ్వు విషాన్ని తాగినా కూడా నీకు ఎటువంటి హాని కలగదు, పైకిలే అని. ఎస్, మార్క్ 11:24, నేను 25. లేచాను. నేను పైకి లేచాను. నేను తాగింది ఏదైనా సరే అప్పుడు నాకు ఒక అవును. శక్తి పైనుంచి డైరెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. యాసిడ్లోని ఏదైతే శక్తి ఉందో పూర్తిగా పోయింది. ఆమెన్, ఆమెన్. మనుషుల వల్ల అది సాధ్యం కాదు, అవును. పూర్తిగా దేవునికే సాధ్యమవుతుంది. ఆ సమయంలో నువ్వు ఎటువంటి విషపూర్తమైనది తాగినా కూడా నువ్వు అవును. అది నిన్ను సమాధికి పంపించలేదు. ఎస్, అదే దేవుని యొక్క శక్తి. వాక్యం అనేది చెప్తుంది మనుషులకు ఏది సాధ్యం కాదో అవును. దేవునికి అది సాధ్యమవుతుంది అని. ఇదే వార్తను నేను పైకి లేచిన తర్వాత మొత్తం ప్రపంచానికే పంచాను. మీకు తెలుసా, మొత్తం వాళ్ళంతా కూడా అక్కడ డచ్ వాళ్ళు ఆహ్వానాన్ని పంపించారు. మీకు గుర్తుందా? కొలుమొర్జువాక్, అలాగే కొమెంటే, అలాగే డాకున్ కూడా అన్నారు, విల్సన్, మేమందరం కూడా నీ జీవితంలో చేసింది వినాలనుకుంటున్నాము అని. అవును. నేనే ప్రత్యక్ష సాక్షిని, ఎందుకంటే ఆఫ్రికాలో యాసిడ్ తాగి పైకి లేచిన వ్యక్తిని. ఇది ఆఫ్రికాలో జరిగింది. అవును. అది ప్రజల్లో చాలా మందిలో ఒక జీవాన్ని తీసుకొని వచ్చింది. అలాగే నేను హోలాండ్కి వచ్చాను. వాళ్ళు నాతో అన్నారు, విల్సన్, మీకు మేము ఉండే ఏర్పాట్లు చేస్తాము అని, ఖచ్చితంగా మీరు ఉండాలి అని వాళ్ళు నాతో అన్నారు. క్యాన్సర్ని నయం చేయడం మనుషులకి సాధ్యం కాదు. ఎవరైతే క్యాన్సర్తో ఉన్నారో వారందరికీ కూడా నేను ప్రార్థన చేశాను, క్యాన్సర్ని నయం చేశాను, పూర్తిగా పోయింది. ఇదంతా కూడా దేవుని కృప వల్లే సాధ్యమైంది. అవును. మనుషులకి నిజంగా ఏదైతే ఆశ్చర్యం. అసాధ్యమో అది ఎంత తేడా. ఎంత తేడా, ఎంత తేడా. బైబిల్లో ఏదైతే ఉందో అది తెలుసు, అదే మీరిప్పుడు అంటున్నారు. ప్రాథమికంగా ఎందుకంటే అది అది నిజం, బైబిల్లో నిజం. ఉంది. అవును. మార్క్ 16-17-18 అనుకుంటాను. దాన్ని మీరు మీ పరిస్థితుల్లో అన్వయించుకున్నారా? అన్వయించుకున్నాను, ఎందుకంటే నాకు స్వరం వినిపించింది. అవును, అదే అది నాకు మీకు సహాయం సహాయం చేసింది. చేసింది. అదే స్వరం లోగో అనే మాట నుంచి కూడా వస్తుంది. అదే రేమా అవుతుంది. అవును. అదే పదం, అదే మాట ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తుందో పరిశుద్ధాత్ముడు దానిని తర్జుమా చేస్తాడు. ఆమేన్. అలా అది ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాదు, ఒక నిర్దిష్టమైనది, ప్రత్యక్షమైనది, అదే అక్కడ అద్భుతాలను చేసే మాటగా ఉంటుంది. అద్భుతం. అలాగే నేను యేసయ్యను చూసేంత వరకు సజీవంగా ఉంటాను. నేను పడుకుని ఆయన ఉన్నాను. అదే సువార్తను ప్రకటించారు కూడా. నిజానికి ఈ సాక్ష్యం మీ యొక్క పరిచర్య అంతటి మీద గొప్ప నాకు ఆ ప్రభావం మాట చూపించినట్టుంది. వినిపించింది. నేను ఆ మాటను తీసుకున్నాను. మరణం కలిగించేది ఏది తాగినా కూడా నీకు హాని చెయ్యదు అని. అదే సాక్ష్యం విల్సన్ ఈరోజు సజీవంగా ఉండడానికి కారణమైంది. అలాగే నేను యేసయ్యని చూసేంత వరకు కూడా సజీవంగానే ఉంటాను. మీకు వచ్చిన వాక్కుకు మీరు చూపించిన ప్రతిస్పందన విశ్వాసంతో కూడింది. ఖచ్చితంగా. అప్పటి అవును. నుండే నా పరిచర్య కూడా ప్రారంభించబడింది. నిజంగానే. అలాగే నా సాక్ష్యం ఆ దేశం నుండి మొత్తం ప్రపంచానికే పరిచయం చేసింది. అందువల్లే సువార్తకి ఒక శక్తి ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. అవును. ప్రతి మూయబడిన తలుపుల నుండి ఈ సువార్త చొచ్చుకుపోతుంది. Yes. ఒకవేళ నేను మౌనంగా ఉన్నట్లయితే, నేను విధేయత చూపించకపోతే, నేను ఆ దేశంలోనే కుళ్ళిని స్థితిలో ఉండిపోయేవాణ్ణి. అవును, నిజంగా. ఎందుకంటే మీకు వచ్చిన వాక్కుకు మీరు చూపించిన ప్రతిస్పందన విశ్వాసంతో కూడింది. Yes. అదే విశ్వాసం. విశ్వాసం ప్రభావవంతమైనది. దేవుడి మీద ఉంచిన విశ్వాసం అది. అదే నిన్ను కాపాడుతుంది. ఏ మాటైతే నాకు దేవుడి నుంచి వచ్చిందో ఈనాటికి నా విషయంలో అది జరుగుతూనే ఉంది. ఎంతమంది వింటున్నారో తెలీదు, కానీ ఏ పరిస్థితి మీకు అసాధ్యంగా ఉందో, మనం ఏదైతే చెయ్యలేమో, మనుషులకైనా సరే, డాక్టర్లకైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, మీకు కేవలం ఆవగించంత విశ్వాసం మీలో ఉంటే చాలు. ఆ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది. Yes. చిన్న పిల్లవాళ్ల విశ్వాసంతో, కృపాగుణంతో మీరు విశ్వాసపు వాక్యాన్ని, దేవుడి వాక్యాన్ని హత్తుకోండి, సాధించచ్చు. దానికి నేనే సజీవ సాక్షిని. నేను ఇంకొక విషయం చెప్పాలి. నేను కొన్ని దేశాలకు మిషనరీలుగా వెళ్ళబడతాను. వేరే దేశాలకు నన్ను పంపిస్తారు. నేను ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక రిప్రజెంటేటివ్గా మా కంపెనీ తరపు నుండి చైనా, జపాన్కి షిప్పుల్లో ఆఫ్రికాకి కంటైనర్లు పంపిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు దేవుడు నాతో, విల్సన్,
నువ్వు ఈ బిజినెస్ మానే అన్నప్పుడు నేను ఆ పిలుపు నుండి 3 సంవత్సరాలు దేవుడి నుంచి తప్పించుకుంటూ పారిపోతూ పాపంలో పడిపోయాను. తర్వాత వెనక్కి దేవుడి దగ్గరికి వచ్చి సమస్తం సమర్పించా. అప్పుడు వెనక్కి మిషన్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను. దాని పేరు AD 2000. AD 2000 అనేది ఒక మిషనరీ ఏజెన్సీ అమెరికా నుండి వచ్చింది. వాళ్ళు 2000 సంవత్సరం రాకముందే వెస్ట్ ఆఫ్రికా మొత్తం కూడా వాళ్ళు వ్యాపించాలి అనుకున్నారు. నాలాంటి యంగ్ పీపుల్ వాళ్ళకి అవసరపడ్డారు. నేను అందుకే ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. నాకు ట్రైనింగ్ కూడా అక్కడ ఇచ్చారు. మేము ఆ పనిలో ఉన్నప్పుడు మేము అనేక దేశాలు ప్రయాణించాము. అలాగే మేము ఒక దేశంలోకి వెళ్ళాక వాళ్ళు మా దగ్గర మీకు పంపించడానికి డబ్బులు లేవు అన్నారు. డబ్బులు అయిపోయాన్నారు. పరిచర్యకి ఎవరైతే విశ్వాసం ద్వారా పిలువబడతారో, విశ్వాసంతో జీవిస్తారో మీకేమీ కాదు. నేను ముందుకు చూస్తూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్లాలో తెలీదు. బిజినెస్ మొత్తం అమ్మేశాను. నాతో ఒక స్వరం పలికింది, వదిలేయమని చెప్పింది. మళ్ళీ ఇటు తిరిగి చూశాను. అక్కడ నాకేమీ తెలియడం లేదు. ఒక ప్రవర్త ఎదుర్కొన్న పరిస్థితిలా ఉంది. ఎదురుగా ఎర్రటి సముద్రం ఉంది. వెనకేమో ఒక పెద్ద పర్వతంలా ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు ముందుకు అడిగేయని. ఒక్కడుగు మాత్రమే వేయగలం. అప్పుడు సముద్రంలోకి ప్రవక్త అడుగు వేసినప్పుడు ఆ సముద్రం 2గా చీల్చబడింది. వాళ్ళు అక్కడ అడుగు వేసినంతసేపు కూడా అది అలాగే ఉంది. అవును. కాబట్టి నేనొక సవాల్ తీసుకున్నాను. నేను దేని కొరకైతే వచ్చానో ఆ పని మొత్తాన్ని విశ్వాసంతో చేశాను. డబ్బులు లేవు, స్పాన్సర్స్ లేరు. కేవలం దేవుడిపై విశ్వాసంతో అడుగు వేశాను అంతే. సరే బిషప్ గారు, నేను చిన్నగా చేసి చెప్తాను. సౌత్ ఆఫ్రికాలోని ఫ్రెంచ్ దేశాల్లో ఒక దానికి నేను వెళ్ళాను. దాని పేరు కాక్టువా. అదొక ఫ్రెంచ్ దేశం. అక్కడ నేను రోడ్డు పక్కనే పడుకొని ఉన్నాను. పక్కనే ట్రైన్ స్టేషన్ ఉంది. ఈ మనిషి కొన్ని లక్షల డబ్బుల్ని బిజినెస్లో కంట్రోల్ చేసేవాడు. సమస్తం విడిచిపెట్టాడు. మిషనరీగా వచ్చాడు. ఉండడానికి ఇల్లు లేదు. ప్రతి ఒక్కరూ కూడా దారి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ యవ్వనస్తుడు తన ఆసక్తిని కోల్పోతున్నాడు. ఎంతో ఆసక్తిగా ఉన్న తను ప్రతి ఒక్కరూ తప్పించుకొని తిరగడానికి కూడా చూశాడు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అలాగే కొంతమంది ఊర్లకి వెళ్ళిపోతున్నారు. అంతే. అప్పుడు నాకు ఒక బిజినెస్ మ్యాన్ సహాయం దొరికింది. ఆ బిజినెస్ మ్యాన్ నాకు ఇంట్లో ఒక స్టోర్ రూమ్ లాంటి ప్లేస్ ఇచ్చారు. నేను అక్కడున్నాను. కొన్ని నెలలు గడిపాను. నేనన్నాను, దేవుడా, నేను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళను అని. నేను బిజినెస్ వదిలిపెట్టేశాను. నేను స్కూల్లో చిన్నపిల్లలకి స్పాన్సర్ చేస్తూ ఉండేవాణ్ణి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉండేవాణ్ణి. కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఆకలి దప్పికలతో చచ్చిపోతున్నాను. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఇదే మిషనరీ జీవితంలో గడుపుతూ ఉండాలి. ఆ రోజు రాత్రే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అన్నీ ప్యాక్ చేశాను. మొత్తం అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. సరిగ్గా 4-5 గంటల మధ్య అర్ధరాత్రి సమయంలో పరలోకం తెరవబడింది. నేనున్నది ఒక చీకటి గదిలో, పనికిరాని సామాన్లన్నీ పడేసే గదిలో ఉన్నాను. పడుకోవడానికి కూడా నేను అవస్థలు పడుతూ ఉన్నాను. అకస్మాత్తుగా అక్కడ పరలోకం తెరవబడింది. ఒక స్వరం వినిపించింది. నశించు వారిని రక్షించు, నశించు వారిని రక్షించు, లల్లా లల్లా లల్లా. ఇలా పాట పాడుతూ ఒక కళ్ళులేని స్త్రీ, బ్లైండ్ ఉమెన్, తన పేరేంటి, రోట్, ఆమె రాసిన పాత పాట. నేను ఆ పాటని పరలోకం నుంచి వింటూ ఉన్నాను. నశించు వారిని రక్షించు. వెంటనే నేను లేచాను. వెంటనే నాకు కన్నీళ్ళొచ్చేశాయి. ఏడ్చాను. ప్రభువా, నేను ఖాళీ కడుపుతో ఉన్నాను. బయటికి వెళ్ళి నశించిపోయేవారిని రక్షించాలా అనుకుంటూ లేచి నిలబడ్డాను. అప్పుడే ఒక స్వరం మళ్ళీ నాకు వినిపించింది. ప్రభువా, ఖాళీ కడుపుతో ఉన్నాను. బయటికి వెళ్ళి నశించిపోయేవారిని రక్షించు. ఈ రెండిటి మధ్య నేనొక నిర్ణయం తీసుకోవాలి. నా కడుపు నింపుకోవాలా? పరలోకపు స్వరాన్ని నేను అనుసరించాలా? బిషప్, ఈ విశ్వాస యాత్రలో పరిశోధింపబడతావు, రక్షించబడతావు. నువ్వు విశ్వసించు, అదే నిన్ను కాపాడుతుంది, ముందుకు తీసుకువెళ్తుంది. నా కడుపు చాలా రోజులుగా ఖాళీగా ఉంది. భోజనం లేదు. కాని వినిపించిన స్వరం చెప్తుంది, వెళ్ళు, వాళ్ళని రక్షించు అని, వాళ్ళని కాపాడు అని. నేను ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నేను విధేయత చూపాను. బిషప్, నేను విధేయత చూపించాను. నేను బయటికి బయలుదేరినప్పుడు చేతిలో డబ్బులు లేవు.
కానీ స్వరం చెప్తుంది వెళ్ళి ట్రామ్ని కలుసుకో అని. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యవ్వనస్తుడు నేను తెలిసినట్టు ఫ్రెంచ్లో మాట్లాడుతున్నాడు. నేను తెలిసిన వ్యక్తిలాగా. మీరు మాట్లాడేది నాకు అర్థం కాలేదన్నాను. అతను ఇంగ్లీష్లో నువ్వు పలానా వ్యక్తిలా ఉన్నావు అన్నాడు. ఆ వ్యక్తి ఆ రోజు నాకు ప్రయాణానికి డబ్బులు కట్టాడు. నేనప్పుడు అక్కడ కడ వరకు వెళ్ళగలిగాను. అది అలా వెళ్తూ ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ దగ్గర ఆగింది. అప్పుడు ప్రభు చెప్పాడు ప్రసంగించు అని. అదే రోజు ఉదయం నేను నా మొదటి సువార్తను ప్రకటించాను. ఎంతో శక్తితో, ప్రవచనాత్మకంగా, ఎంతో నమ్మకంతో చెప్పాను. ఆ సువార్త చెప్పిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసా? ఎవరో నేను సువార్త ముగించిన తర్వాత దేవునికి ఎవరు మీ జీవితాలు సమర్పిస్తున్నారు అన్నప్పుడు ఒక అతను క్యాప్ తీసి వచ్చి దేవుడికి ఇవ్వండి అని చెప్పి అందరి దగ్గర నుంచి కానుకల్ని పట్టాడు. వేల కొలది కానుకలు మొత్తం వచ్చాయి. వాటిని తీసుకొచ్చి నాకిచ్చారు. ఆ డబ్బులతోనే నేను ఒక సంఘాన్ని ప్రారంభించాను. అదే స్థలంలో చర్చిని ప్రారంభించాను. దేవుడికి మాత్రమే సమస్తం సాధ్యమవుతుంది. నా విధేయతే నాకు మొత్తం తిరిగిచ్చింది. అవును, ఇది చాలా ఆశ్చర్యం. దేవుడు ఎలా ఆ క్షణాల్లో మీరు సమస్తం కోల్పోవచ్చు, సమస్తం పొందుకోవచ్చు. ఇది చాలా ఆశ్చర్యం కదా బిషప్. మనం మాట్లాడుకున్నట్టుగా సున్నితంగా ఉంచడం చాలా అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం దేవుని స్వరానిక మనుషుల స్వరానిక అన్నది. అవును, నేను నేర్చుకున్నది కూడా అదే. అది కూడా నమ్మకానికి సంబంధించిన విషయమే. మీరు ఎవరి స్వరం వినాలనుకుంటున్నారు? మీ మాట, మీ శరీరం యొక్క మాట, లేదా మీరు వినే ఎవరి స్వరమైనానా, లేదా దేవుని స్వరమా? దేవునికి తెలియాలి. మీరు మోషే గురించి చెప్పినట్టు. లేదా అతను దేవుని మాట వింటాడా లేదా? అవును, మనం ఎల్లప్పుడూ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే అబ్రహం పరీక్షింపబడ్డాడు. ఎస్, అతడు అవిశ్వాసం ద్వారా తడబడ్డాడు. అతడు ఎన్నో తప్పిదాలు చేశాడు. అయినప్పటికీ అతను నమ్ముతూ ఉన్నాడు. నిరీక్షణ వెంబడి నిరీక్షణ. అక్కడి నుండే నిరీక్షణ మనకి వస్తూ ఉంటుంది. విశ్వాసం కలగడానికి నిరీక్షణ సహాయం చేస్తూ ఉంటుంది. అతను నిరీక్షణ కోల్పోయినప్పుడల్లా దేవుని వాక్యం ద్వారా అతడికి నిరీక్షణే అతన్ని బలపరుస్తుంది. అందువల్లే అతనికి వాగ్దానం వచ్చింది. అందరికీ అలాంటి కోరిక అందరికీ ఉండాలనుకుంటాను. నేను నిజంగా నమ్మేదేమిటంటే, నువ్వు యేసయ్యని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే అప్పుడు నీకొక కోరిక కలుగుతుంది, యేసయ్యను సంతోషపెట్టాలని. అవునా? కాబట్టి నీవు నిజంగా దేవుని చేత తాకబడినట్లయితే నీ హృదయంలో ఎల్లప్పుడూ అదే ఉంటుంది, అనుదినం దేవుని సంతోషపెట్టాలని. నువ్వు చెయ్యాల్సిందేమిటో చెయ్యకూడదేంటో అది నీ హృదయంలో ఉంటుంది. ఆయనకు విధేయత చూపించు, విశ్వాసంగా ఎదుగు, ప్రతి క్షణం పరిశుద్ధాత్ముని ఉనికిని ఆనందించు. కొంతమంది అంటూ ఉంటారు, అంటే నేననేది ఏమిటంటే, ఆయన పరిశుద్ధుడు అంటాను, అంటే పరిశుద్ధాత్ముడు అన్ని వేళలా మనతో ఉంటాడు అని అంటాను. అంటే ఆయన మన వెంటే ఉంటాడు, పరిశుద్ధాత్మతో మనల్ని కాపాడుతూ ఉంటాడు ఎల్లవేళలా అంటాను నేను. అలాగే ఆయన మన గురించి చాలా చాలా చేస్తూ ఉంటాడు అనేది కూడా నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే గొర్రెలు కూడా అవును నా స్వరం విని నన్ను అనుసరిస్తూ ఉంటాయి. దేవుని స్వరం వినడానికి ఉన్నటువంటి శ్రేష్టమైన దారి దేవుని వాక్యంతో దగ్గర సంబంధం కలిగి ఉండడమే. చెప్తాను, దేవుడు తన వాక్యాన్ని దాటి ఏమి మాట్లాడు. తను తప్పు చేయడు. ఏ ప్రవచనమైనా సరే, ఏ ప్రవక్త అయినా సరే, ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా దేవుని వాక్యానికి సరితోగనేది ఏదైనా దేన్నైనా సరే గెంటివేయడమే. దేవుడు ఏదైతే మాట్లాడుతాడో అదే ఈ బైబిల్లో రాసి ఉంటుంది. కాబట్టి అలాగే మనం ఎదుగుతాము. దేవుని నుండి ఏదో ఒకటి, ఏదో చిన్నదైనా సరే మనం నేర్చుకుంటాము. దేవుడు ఆ వాక్యాన్ని ఉపయోగించి మనతో మాట్లాడిస్తాడు. అదే మాట ఈ రోజుకి కూడా జరుగుతుంది. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతాడు. దేవుని వాక్యంతోనే మనం అలా ఎదుగుతూ ఉంటాము. తన వాక్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం వింటూనే ఉంటాం. మీకు నిజంగా విజయం కావాలంటే ఉన్న ఒకే ఒక్క దారి ఏమిటి? దేవునితో నడుస్తూ ఆయన చెప్పింది చెయ్యడం అని మీరు నమ్ముతారా? అవును, అంతే కదా.
కానీ మీరది చెయ్యకుండా ఆ ఓటమి తొలగిపోవాలంటే నువ్వు ఇంట్లోనే కూర్చున్న కుర్చీలోంచి బయటికి రాకుండా ఏమీ చెయ్యకుండా నీకు నీ జీవితంలో విజయం కావాలంటే జరగదు. అది జరగదు కదా. బిషప్ గారు, నేను మీతో పంచుకోవాలి. ఒక స్త్రీ ఉంది, నేను రక్షింపబడలేదు అంటుండేది. నేను మొదటి రోజు ఆమెను కలుసుకున్నప్పుడు చాలా ఉత్సాహంతో ఉండేది తను. కానీ ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తను విన్న దేవుని వాక్యాన్ని మొత్తాన్ని మర్చిపోయింది. తనకు ఆ వాక్యం గురించి అవగాహనే లేదు. అందుకని వాక్యంలో చెప్పబడినట్టుగా బైబిల్లో కూడా ఉంటుంది మనకది, హితబోధ చెప్పేవారు మంచి మన చెవిన పడకుండా ఉండేలా మనం ఉండకూడదు అని. మనలో ఉన్న దురాశే మనల్ని ఆ చెడువైపుకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సరైన బోధకుడు బోధించే బోధనా వాక్యాలన్నింటినీ కూడా వాటి మీదే వాళ్ళు ఖచ్చితంగా నిలబడి తీరాలి. అలా చెప్పే చర్చికి మాత్రమే ప్రజలు కూడా వెళ్లి తీరాలి. బైబిల్ని నమ్మాలి. అలాగే దానికి అనుగుణంగా జీవించాలి. దానికి అనుగుణంగా జీవించినప్పుడు మాత్రమే మనకి మంచి జరుగుతుంది. అలాగే మనం చేసే సమస్తం కూడా మృదువుగా వెళ్తూ ఉంటుంది. మనం ఏది చేసినా ఎటువైపు వెళ్ళినా కూడా బైబిల్కి వ్యతిరేకంగా వెళ్తే సమస్తం నశించిపోతాయి, నిరుత్సాహమే మనకు కలుగుతుంది. కనుక దేవుని వాక్యంపై మనం నిలబడినప్పుడు అప్పుడే మనకి విజయం లభిస్తుంది. మీకు మీరుగా మంచివైపు నిలబడి తీరాలి. దేవుడి వాక్యాన్ని నమ్మి తీరాలి, లేదంటే మనకి విజయం ఉండదు. ఇదే ప్రపంచంలో ఉన్న మనమంతా నమ్మి తీరాలి. విల్సన్, మీరు విశ్వాసం నుండి, విజయం నుండి, మీరు పొందిన ప్రతి కష్టం నుండి మీరు మాకు ప్రేరణగా ఉన్నందుకు మీకు వందనాలు. ఇవన్నీ మీకు నిజంగా జరిగాయి కదా. ఇవన్నీ ఖచ్చితమని నేను చెప్పగలను. ఇవన్నీ మిమ్మల్ని గొప్పగా ఉంచాయి. ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగిన సత్యాలు. నేనే మీకు ఉదాహరణను. మీరు నమ్మకం పెట్టుకోండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన చెప్పిన వాక్యం ద్వారానే మనం ఎప్పుడూ ముందుకి వెళ్తూ ఉంటాం. ఇవన్నీ ఖచ్చితమని నేను చెప్పగలను. అలాగే మనల్ని చూస్తున్న ప్రజలకు కూడా నిజంగా మీకు కూడా ప్రేరణ పొందారు విల్సన్ గారు. మా దగ్గరకు రావడం ద్వారా, చూస్తున్న వాళ్ళు విజయం పొందడం ద్వారా, ఇంకా నిజంగా మీరు యేసయ్యను వెంబడించాలనుకుంటే ఆయన ఈ రోజే నీ హృదయంలో నీ ప్రభువుగా, నువ్వు ప్రభువుని రక్షకుడుగా స్వీకరించు. ఆయనే నీ పాపాలను రక్షించి తీరుతాడు. మంచిని అనుసరించు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, పేతురు అంటున్నాడు, వెండి బంగారం నా దగ్గర ఏమీ లేవు, మరి నా దగ్గర ఏముంది? కేవలం ఒక నామం మాత్రమే. మనం యేసు వైపే చూడాలి. ఆయనే సమస్తం విశ్వాసంతో చేస్తాడు. ఆయన మాత్రమే అన్నీ చేయగలడు. నిజానికి నా దగ్గర ఏమీ లేదు, కేవలం ఆయన నామం మాత్రమే ఉంది. ఆయనే అన్నీ చేయగలడు. మీరు కేవలం దేవుని వైపుకి చూడండి. ఆయనే మిమ్మల్ని ముందుకి నడిపిస్తారు. కేవలం ఆయన మాత్రమే మీకు సమస్తం ఇవ్వగలడు. మీరు మర్చిపోవద్దు. కావాలంటే మీరు ఆయన్ని ఒక్కసారి పిలవండి, యేసు 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 నా దగ్గరికి రా. తను ఖచ్చితంగా వస్తాడు. అదే సమయంలో పేతురు బోటు నుండి నీళ్ళలోకి దూకాడు. ఆయన సముద్రంలో నడిచాడు కూడా. ఎందుకంటే ఆయన ఎదురుగా తన యేసుని చూస్తూ ఉన్నాడు. కాని తను ఎప్పుడైతే యేసుని చూడలేదో, ఎప్పుడైతే తన దృష్టి పూర్తిగా కొంచెం మళ్ళిందో, అప్పుడేమైంది? తను నీళ్ళల్లో పడిపోయాడు. కనుక మనం నమ్మి తీరాలి. మన విజయం ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా, ఆయన ద్వారా, అలాగే మనం పరిశుద్ధాత్ముని సావాసం ద్వారా, విశ్వాసుల యొక్క సావాసం ద్వారా, సువార్త పనిచేయడం ద్వారా, ఇతరులను తీసుకుని రావడం ద్వారా మీరు వారిని యేసువైపుకి పురుకొలుపుతారు. కనుక మనం ప్రతీదీ కూడా తన మీద నమ్మకం పెట్టుకోవాలి. తన వాక్యాన్ని మనం అనుసరించాలి. తను చెయ్యమన్నది ప్రతీదీ కూడా మనం ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యాలి. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ విల్సన్. మీకు కూడా వందనాలు అని చెప్పండి. నా తరపుని కూడా ప్రభువుని ప్రార్థించండి. తప్పకుండా. మరొక్కసారి ఏదైతే చూసామో అది మీరు పొందిన విశ్వాసానికి, మీరు పొందినటువంటి సక్సెస్కి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరి తరపున కూడా మీరు కూడా ప్రార్థన చేయండి ఖచ్చితంగా ప్రభువుకి. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ప్రేక్షకుల తరపున కూడా ప్రభువుకి ప్రార్థనలు చేయండి. మీరు చెప్పినటువంటి అన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినవి ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా నా మనసులోంచి వస్తున్నటువంటి మాటలు. నా హృదయం ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయమని చెప్తోంది. అందుకే అసలు విజయం అనేది ఎలా వరిస్తుంది,
మీరు దేవుని కృపలో ఆయనతో పాటు కలిసి నడిచి తెలుసుకున్న విషయాలేమిటి? మనిషి కొత్త జీవితంలోకి ఎలా ప్రవేశించాలి, సరైన మార్గంలోకి ఎలా వెళ్ళాలి, Amen. చాలా చక్కగా వివరించి చెప్పారు మీరు. Yes. అవును, మీరు జీవితాల్ని ఎలా అవును, ప్రకాశవంతంగా ఖచ్చితంగా. మార్చుకోవాలో కూడా చెప్పారు. Yeah. ఏమంటారు? Amen. థ్యాంక్ యూ Thank you. విల్సన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్. మనం మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రేజ్ ద లార్డ్. దేవుని Thank you. ప్రార్థించండి. Amen. ఆమెన్. In this time of desperation, when all we know is doubt and fear, there is only one foundation. We believe, we believe, we believe in God the Father. We believe in Jesus Christ. We believe in the Holy Spirit, and He's given us new life. We believe in the crucifixion. We believe that He conquered death. We believe in the resurrection, and He's coming back again. We believe. So let our faith be more than anthems, greater than the songs we sing. And in our weakness and temptations, we believe. We believe. We believe in God the Father. We believe in Jesus Christ. We believe in the Holy Spirit, and He's given us new life. We believe in the crucifixion. We believe that He conquered death. We believe in the resurrection, and He's coming back again. Let the lost be found and the dead be raised in the here and now. Let love invade, let the church live loud. Our God will say, we believe, and the gates of hell will not prevail, for the power of God has torn the veil. Now we know your love will never fail. We believe, we believe. We believe in God the Father. We believe in Jesus Christ. We believe in the Holy Spirit, and He's given us new life. We believe in the crucifixion. We believe that He conquered death. We believe in the resurrection, and He's coming back. He's coming back again. He's coming.